మరి అయ్యగారు మాట్లాడక ముందు ఒక చిన్న పాట పాడాలని ఆశగా ఉంది. చిన్న పాట పాడుకుందాం. మనందరికీ వచ్చిన పాట పాడుకుందాం. ఈ సమయంలో మరి స్పెషల్ సాంగ్ ఒకటి ఇక్కడ ఉందండి. స్పెషల్ సాంగ్ పాడడానికి మన మధ్యలో సిస్టర్ అన్నపూర్ణ గారు ఉన్నారు. ఆమె వచ్చి మనకు ఒక మంచి పాటను పాడి వినిపిస్తారు. హల్లెలూయా. నాకు ఈ అవకాశం ఇచ్చిన సిస్టర్ నూర్జహాన్ గారికి నా వందనాలు. అలాగే వేదికను అలంకరించిన అయ్య గారికి, అందరు లీడర్స్కి, పరిశుద్ధులందరికీ నా వందనాలండి. అయ్యగారు పాడతారు అనుకున్నాము అందరమే, సిస్టర్ నాకు ఇచ్చారు. సత్యదైవచన పాటల పుస్తకం నుండి 324 పాడుకుందాము. ఓహో సంఘ కన్యా, శ్రీ యేసు సంఘ కన్యా, శ్రీ యేసు సంఘ కన్యా, చింతలు నీకేలా, వంతలు నీకేలా, పలువంతలు నీకేలా, ఇలీలా విసుగుపడనీలా, ఇలీలా విసుగుపడనీలా, సాగిపోవి సంఘ కన్యా, సాగిపోవి సంఘ కన్యా, సనుగుతావేలా, జడియగానేలా, చింతలు నీకేలా, వంతలు నీకేలా, పలువంతలు నీకేలా. ఓహో దేశవాసు సేవ కథను వినకపోయారా, నిజము గనకపోయారా, దేశవాసు సేవ కథను వినకపోయారా, నిజము గనకపోయారా, సాగిపోవి
ఓహో వేషధారు వీడి సిలువ వెనుకపోయారా, బలము గనకపోయారా. వేషధారు వీడి సిలువ వెనుకపోయారా, బలము గనకపోయారా. సాగిపోవే సంగ కన్యా, సాగిపోవే సంగ కన్యా, సనుగుతావేలా జడియగానేలా. చింతలు నీకేలా, వంతలు నీకేలా, పలువంతలు నీకేలా. ఓహో లోకనాథు సిల్వ భటుల బెదరబెట్టారా, సబల చెదరగొట్టారా. లోకనాథు సిల్వ భటుల బెదరబెట్టారా, సబల చెదరగొట్టారా. సాగిపోవే సంగ కన్యా, సాగిపోవే సంగ కన్యా, సనుగుతావేలా జడియగానేలా. చింతలు నీకేలా, వంతలు నీకేలా, పలువంతలు నీకేలా. ఇలీలా విసుగుపడనేలా, ఇలీలా విసుగుపడనేలా. సాగిపోవే సంగ కన్యా, సాగిపోవే సంగ కన్యా, సనుగుతావేలా జడియగానేలా. చింతలు నీకేలా, వంతలు నీకేలా, పలువంతలు నీకేలా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో అయ్యగారికి సమయాన్ని అప్పగించుకుంటున్నాము. హలో హలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతసేపు ఎంతో చక్కగా ఈ సభను నిర్వహిస్తూ నాకు ఈ సమయాన్ని అప్పగించినటువంటి ప్రియ ఆత్మీయ కుమార్తె, నేటి సభాధ్యక్షురాలు నూర్ జహాన్ బిడ్డకు నేను దైవాశీస్సులు పలుకుతున్నాను. మనందరము ఒక్కొక్కరు ఒక్కొక్క నూర్ జహాన్ కావాలి. మగవాళ్ళు కూడా, పురుషులు స్త్రీలందరూ నూర్ జహాన్ అయిపోవాలి. ఎందుకంటే నూర్ అంటే ఉర్దూలో వెలుగు, జహాన్ అంటే ప్రపంచం. నూర్ జహాన్ అంటే ప్రపంచానికి వెలుగు అన్నమాట. నూర్ జహాన్ అంటే దేవుని సంఘానికి ఉన్న మారుపేరు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు కాబట్టి మీరు లోకానికి వెలుగై ఉండాలంటే ఆ सब लोगों को जहान के नूर बनना है. అట్లా అందరూ కూడా ప్రపంచానికి వెలుగు కావాలి.
కాబట్టి మరి అమ్మాయి పేరు నూర్ జహాన్ అని ముందే పెట్టారు, రక్షణ పొందక ముందే పెట్టారు. రక్షణ పొంది ఆ పేరుకు సార్థకత తీసుకొచ్చింది. రక్షణ పొందకపోతే ఆమె నూర్ జహాన్ కాదు. ఇప్పుడు నూర్ జహాన్, యేసయ్య ప్రవేశించినాక ఇప్పుడు నూర్ జహాన్. అలాగే నేను కూడా నూర్ జహాన్. అందరూ కూడా ప్రపంచానికి వెలుగై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషి పేర్లు, ఊరి పేర్లు, ఇంటి పేర్లు, దేశాలకున్న పేర్లు, ఇది పెద్ద సబ్జెక్టు. మరి రాజమండ్రి ఎందుకు ఆ పేరు వచ్చింది? రాజమహేంద్రవరం, రాజరాజ నరేంద్రుడు ఏలినటువంటి కోట, రాజ్యము. అలాగే నెల్లూరు, దాని పేరు అంతకుముందు సింహపురి. అలాగే ఏలూరు, హేలాపురి అంటే బంగారం దొరికే ఊరు అన్నమాట. అక్కడ మంచి గోల్డ్ మార్కెట్ ఉండేది, అందుకే హేలాపురి. అలాగే కెనడియన్ మిషనరీస్ వచ్చి డెవలప్ చేశారు కనుక కో కెనడా పోయి కాకినాడ అయింది. ఇప్పటికీ మీరు కాకినాడలో చూస్తే కొన్ని పాత బోర్డుల మీద కోకనాడ అని ఉంటుంది. కాకినాడ కాదు, కోకనాడ అనే ఉంటుంది. అలాగే అన్నిటికీ కూడా ఒక అర్థము, ఒక విపత్తి, ఒక నేపథ్యం ఉంది. ఇంటి పేర్లు, కొంతమంది ఇంటి పేర్లు నక్క, తర్వాత గొర్రె ఇట్లా ఉంటాయి కదా. ఎందుకో తెలుసా? ద్రవిడ జాతులు ప్రాచీన నాగరికతలు, ఇంకా నాగరికత అభివృద్ధి చెందక ముందు ఒక్కొక్క మనిషిని ఆ రోజుల్లో ఒక్కొక్క వన్యప్రాణి పేరు పెట్టి పిలిచారు. ఒక్కొక్క వన్యప్రాణి, ఒక మనిషి వాడు గొర్రె అని, వీడు మేక అని, అలాగా. ఇది మీకు కొంతమంది చరిత్రకారులు కూడా చెప్తారు. తర్వాత వాళ్ళ పిల్లలను ఆ పేరుతో తినడం మొదలుపెట్టారు. తర్వాత కారణాలతో వచ్చింది. ఆ ఊర్లోంచి వచ్చిన వాళ్ళు ఆ ఊరితో పేరుతో పిలువబడ్డారు. మేము అద్దంకోళ్ళలాగా, అద్దంకిన ఊరు. అలా గుంటూరు శేషేంద్ర శర్మ అనే ఒక రచయిత ఉండేవాడు. ఇది ఎందుకయ్యా కుయ్యి ఉంటావు? ఇది వాడనా? హలో యా, నేను వాక్యం చెప్పకముందు కొన్ని ఉపోద్ఘాతపు మాటలు చెప్తా ఉంటాను. ఎందుకంటే ఇటువంటివన్నీ అడ్జస్ట్ అవుతాయని. ఆడియో క్వాలిటీ చూసుకుంటారు, వాళ్ళు పిక్చర్ క్వాలిటీ చూసుకుంటారు, మీరు కూడా నాకు మైండ్ ట్యూన్ అవుతారని. నాకు ఇప్పుడు ఓకేనా? అది తప్పకుండా ఎక్స్పర్ట్ వాళ్ళ కుట్రై ఉంటుంది. మంచిది పిల్లారా. పరిశోధకుడికి అన్ని అంశాలు పరిశోధనార్హమే. మరి ఊర్ల పేర్లు, మనిషి పేర్లు, ఇస్రాయేల్ అనే పేరు, అబ్రహాం అనే పేరు, ఇస్సాక్ అనే పేరు, ఇష్మాయేల్ అనే పేరు, ఇష్మాయేల్ అనే పేరు, పౌల్ అనే పేరు. అన్ని పేర్ల వెనుక ఒక కథ ఉంది, ఒక చరిత్ర ఉంది, ఒక పాఠం ఉంది. అలాగే రంజిత్ ఓఫీర్ అనే దాని వెనుక ఒక నేపథ్యం ఉంది. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్
అనే టైటిల్ వెనక కూడా ఒక కథ ఉంది. కారణము లేకుండా ఉన్నవాడు దేవుడు ఒక్కడే. దేవుడు కానీ ప్రతి వ్యక్తి, ప్రతి విషయం వెనక ఒక కారణం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. నేను వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక పాట కూడా పాడుతాను. నీ నామమును బట్టి నన్ను నీ మార్గములలో నడిపించుమయ్యా నా యేసు ప్రభువా అనే పాట పాడుతాను. బి మేజర్ చూడను, బి ఫర్ బాంబే. నేను ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఆధ్యాత్మిక పరిచర్య, ఇండియా ప్రజాబంధు పార్టీ టోటల్లీ పొలిటికల్ వేదిక, ఈ రెండు కూడా నేను ఎలా నడిపిస్తున్నానో, రెండు రంగాలు, అది రాజకీయము, ఇదేమో ఆధ్యాత్మికం, ఈ రెండూ చేస్తున్నట్టు సురేష్ బాబు కూడా ఇప్పుడు మన మధ్యలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. దర్వేస్తున్న వాళ్ళు ఎవరైనా చుట్టూ చూశాను, ఎవరు లేరు. ఆయన కీబోర్డు, ఆయనే దర్వేశ్వరుడు కార్యక్రమాలు ఆయనే చేస్తున్నారు. సో కంగ్రాచులేషన్స్ సురేష్ బాబు. నీ నామమును బట్టి నన్ను నీ నీతి మార్గములో నడిపించుమయ్యా నా యేసు ప్రభువా సిలువ మార్గములో. యేసు నీ జీవ మార్గములో నీ నామమును బట్టి నన్ను నడిపించుము ప్రభువా. నేను కోరెడి మేలు చేయగ నీ బలము నా కొసగి. నేను కోరెడి మేలు చేయగ నీ బలము నా కొసగి. హేయములన్నిటి రోయగనాలు నీ తత్వమును నిలిపి. పాపమరణముల నియమము నుండి నన్ను వేగ విడిపించి. నీ నామమును బట్టి నన్ను నడిపించుము ప్రభువా. దేహవాంఛ
వాంఛలేనాదు శత్రువు లని ఎరుగు కృపనిచ్చి దేహవాంఛలేనాదు శత్రువు లని ఎరుగు కృపనిచ్చి నాదు శరీరే చలకై చింతన హృదు నుండి తొలగించి పాప శరీరపు భ్రాంతుల నుండి నామతిని విడిపించి నీ నామమును బట్టి నన్ను నడిపించును ప్రభువా. వ్యర్థ విషయములందు మనసు నే నిలుపకుండగను, వ్యర్థ విషయములందు మనసు నే నిలుపకుండగను. నా కనుదోయని కలువరి వైపుకు నిరతంబు మరలించి పాలతో కడిగిన పావన నేత్రములను వేగనా కొసగి నీ నామమును బట్టి నన్ను నీ నీతి మార్గములో నడిపించుమయ్యా నా యేసు ప్రభువా. శిలువ మార్గములో యేసు నీ జీవ మార్గములో నీ నామమును బట్టి నన్ను నడిపించుమో ప్రభువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను అని అంటే అర్థం ఏంటంటే, దేవుని ఆత్మ నడిపించేంతసేపు అని అర్థం. మరి తొందరగా ముగించాలనేదే ఎప్పుడు కూడా నా ఉద్దేశము. కానీ దేవుడు నడిపించినప్పుడు ఆయనకు లోబడక తప్పదు. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి అసుప్రసిద్ధమైనటువంటి వచనం 68వ కీర్తన 11వ వచనాన్ని నేను చదువుతాను, చిత్తగించండి. వేదిక మీద ఆశీనులైనటువంటి నా ప్రియమైన ఆత్మీయ కుమార్తెలు, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తులో వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాలలో నాయకత్వ స్థానాల్లో ఉన్నటువంటి ప్రియ కుమార్తెలందరికీ దైవాశీస్సులు. ఆర్కేపీ స్త్రీల అవగాహన సదస్సు నిర్వహిస్తున్నటువంటి దైవ సేవకురాలు నా కుమార్తె రోజమ్మకు అభినందనలు, కంగ్రాచ్యులేషన్స్. చాలా సాహసం చేసింది కుమార్తె. మరి
తన పిలుపుకు స్పందించి ఇంత అధిక సంఖ్యలో ఈ ఆడిటోరియం, ఈ ఫంక్షన్ హాల్ నిండిపోయేటట్లుగా మీరందరూ రావడం చాలా విశేషమైన సంగతి. దేశంలో దేవుడు ఏదో ఒక నూతన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, సంథింగ్ ఎక్స్ట్రా ఆర్డినరీ, అన్ప్రెసిడెంటెడ్, అసాధారణమైన అపూర్వమైన కార్యం ఏదో దేవుడు చేస్తున్నాడు. కనుకనే ఈ విశేష స్పందన. కనుక దేవునికి వందనాలు, దేవునికి స్తుతి ఆరాధన చెల్లిస్తూ వాక్య పరిచర్యకు ఉపక్రమిస్తున్నాను. మూల వాక్యంగా 68వ కీర్తన 11వ వచనాన్ని చదువుతాను, చిత్తగించండి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయెదరు, పారిపోయెదరు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేశములోనూ ప్రపంచమంతటిలో ప్రతి దేశంలోనూ నీ కార్యమును నూతనపరచడానికి, ఉజ్జీవింపజేయడానికి మీరు ఈ దినాల్లో దిగి వచ్చి ఉన్నందుకాయి నీకు వందనాలు, స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం. కరుణా సంపన్నుడవైన తండ్రి, ఈ రాజమహేంద్రవరం పట్టణంలో ఈ సువిశాలమైనటువంటి ఈ కళ్యాణ మండపంలో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ స్త్రీల కొరకైన అవగాహన సదస్సు నిర్వహించడానికి మీ దీన సేవకురాలైన సువార్తికురాలు, అభిషిక్త దైవజనురాలైన రోజమ్మను మీరు ప్రేరేపించి బలపరిచి ఆ బిడ్డ యొక్క పిలుపును దేవుడే పిలిచిన పిలుపుగా అందరూ గుర్తించి ఇంత అధిక సంఖ్యలో ఇక్కడ హాజరు కావడానికి మీరు కృపనిచ్చినందుకై యేసయ్యా నీ పాదములకు నమస్కరిస్తున్నాము, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడండి ప్రభువా. ఈ సభలో ఇక్కడ కూర్చున్న మాతో మాట్లాడండి. సుదూరాన ఉండి ఎంతమంది అయితే ఇంటర్నెట్ ద్వారా ప్రభువా ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ని చూస్తున్నారు, అందరితోనూ మాట్లాడండి. ఇంకా మునుముందు ఇది నెట్లో అప్లోడ్ అయ్యి ఉండబోతుంది గనక ఎన్ని వేల మంది, లక్షల మంది చూడబోతున్నారు. అందరితోనూ మీరు మాట్లాడండి. నీ శిలువ రక్తముతో నీ దీనదాసుని బాగా కడిగి శుద్ధీకరించి నీ తైలముతో అభిషేకించి మీ దాసుని నోట నీ మాటలుంచి మా అందరి కన్నులు తెరచి మీరు ప్రత్యక్షమై నిలిచి మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియ కుమార్తెలారా, ఆ మాటకొస్తే కుమారులు కూడా అందరికీ దైవాశీస్సులు. చదవబడిన లేఖన భాగము మనము పరిశీలించి పరికించి ధ్యానించకముందు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ సభ ఏమిటో ఎందుకో ఒకసారి మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ స్త్రీల అవగాహన సదస్సు. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అంటే ఏమిటో ముందు మనం ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకుందాం. అసలు ఆర్కేపీ అంటే ఏమిటో మనకు అర్థం కాకపోతే ఈ అవగాహన ఎందుకు అనే విషయం ముందు అవగాహన కాదు. అవగాహన చేసుకోవలసినంత గొప్ప విషయం ఇక్కడ ఉంది. దెర్ ఈస్ సంథింగ్ ఇంపార్టెంట్
deep and profound and mysterious. We have to understand. ఇక్కడ అవగాహన సదస్సు అన్నారు అంటే అవగాహన అనేది అవసరమైన సన్నివేశం వచ్చింది ఇప్పుడు. We need to understand something. कोई बहुत गहरी बात को हमें समझना है, देखना है. ఒక లోతైన విషయాన్ని మనం చూడాలి, అర్థం చేసుకోవాలి. ఆర్కేపీ అనేది లేకపోతే ఇవాళ ఈ సదస్సు ఉండదు. ఆర్కేపీ అనేది ఎందుకున్నది, ఎందుకు ఉనికిలోకి వచ్చింది, ఎందుకు ఏర్పడింది, దాని వెనుక నేపథ్యం ఏంటి, చరిత్ర ఏంటి, కారణం ఏంటి, ఇది చాలా డెడ్లీ సీరియస్ ఇష్యూ. ఈ సీరియస్నెస్ అనేది దీంట్లో ఉండే ఈ గంభీరమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోకుండా తేలికగా తీసుకుంటున్నందుకే పని ముందుకు జరగడం లేదు, ముందుకు సాగడం లేదు అని ఇవాళ రోజమ్మ గ్రహించి అనుభవించి తను అర్థం చేసుకొని ఈ సదస్సు నిర్వహిస్తోంది. ప్రియా బిడ్డలారా, అసలు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనేది ఒకటి స్థాపించాలి అనే ఆలోచన నా మనస్సుకు ఎందుకు వచ్చింది? నేనే కదా వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఎందుకు ఆలోచన వచ్చింది అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, మీ నాయకుడు, మీ ఆత్మీయ తండ్రి రంజిత్ ఓఫీర్ గారు ఆర్కేపీ అనేది ఎందుకు స్థాపించాడు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు చెప్పగలరా? ఎందుకు అసలు ఆయనను ఈ సంస్థ స్థాపించమని నడిపించిన కారణాలేంటి, శక్తులేంటి, సమస్యలేంటి, ఎందుకు ఆయన దీన్ని స్థాపించాడు అని అడిగితే నేను సమర్థవంతంగా వివరించగలను అని చెప్పగలిగిన నా కుమార్తెలు ఎంతమందో ఒకసారి చెయ్యెత్తండి. నేను చెప్పగలను. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ వై హీ ఫౌండెడ్ దిస్. కొద్దిమంది చేతులు ఎత్తారు, సంతోషం. ఎత్తకపోయినా తెలుసుకోవాలనే ఇక్కడికి మనం వచ్చాం. ఇప్పుడు చేయెత్తకపోయినా ఇదే ప్రశ్న నేను 2వ సెషన్లో అడిగితే అందరూ చేతులు ఎత్తారు, నాకు తెలుసు. ఎందుకంటే అవగాహన వస్తుంది. ఆ అవగాహన రావడానికే ఈ సదస్సు. ఇది చాలా అత్యవసరమైనటువంటి సమావేశం. ఇది రోజమ్మ ఈ సమావేశానికి పిలుపునిచ్చిందంటే ఊరికేనే కాదు. ఆ బిడ్డ కొన్ని నెలలు ప్రార్థన చేసింది ఈ విషయంలో. నాతో కూడా చెప్తూ వచ్చింది, నాన్నగారు నా హృదయంలో ఈ భారం ఉన్నది, ఇలాంటి సదస్సు నిర్వహించాలని ఆశ కలుగుతోంది. రాత్రి మగళ్ళు మోకరించినప్పుడల్లా ఇదే తలంపు వస్తూ ఉందని ఎన్నిసార్లు చెప్పిందో బిడ్డ. సరేనమ్మా, ముందుకెళ్ళు, దేవుడే నడిపిస్తాడు అని చెప్తూ వచ్చాను, ప్రార్థన చేస్తూ వచ్చాను. ఆ బిడ్డ నాకు వచ్చి ఈ సందర్భం, ఈ విషయం, ఈ తలంపు పంచుకున్నప్పుడల్లా తల మీద చేసి ప్రార్థన చేసి సిలువ గుర్తేసి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంకా ఆమెలో అగ్గి ఆరకుండా మండుతూ ఉంది. ఏదో చేయాలి చేయాలి చేయాలని ఆరాటం. ఆఖరికి ఈ సమావేశం మన కళ్ళ ముందు ఇప్పుడు ఇలా జరుగుతూ ఉంది. కనుక 2వ సెషన్ ఆఫ్టర్ లంచ్ నేను ఇదే ప్రశ్న అడిగితే మీరు తప్పక చెప్తారు. పోనీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఓఫీర్ గారు ఎందుకు స్థాపించారు అని అడిగితే నేను కూలంకషంగా మొత్తం దాని పూర్వాపరాలన్నీ వివరించగలను అని చెప్పే పురుషులు చేతులు ఎత్తండి చూద్దాం. పురుషులు. దెర్ ఆర్ సమ్ పీపుల్. అబ్బుల్ గారు చెప్తారు, జోయల్ గారు చెప్తారు, మనోళ్ళు రాంబాబు, పురుషోత్తం. వెరీ గుడ్. దీని వెనుక
ఒక గంభీరమైనటువంటి లోతైన ఒక ఆలోచన ఉంది. ఆ ఒక్క ఆలోచన మీ ఆలోచనగా మీరు స్వతంత్రించుకొని ఇక్కడి నుంచి వెళ్ళగలిగితే ఈ సభ సఫలమైనట్టే, విజయవంతమైనట్టే, దేవుని కార్యము నెరవేరినట్లే. పరలోకపు తండ్రి సంతోషిస్తాడు. రాష్ట్రీయ అంటే మన దేశమునకు సంబంధించిన అని అర్థం. హిందీలో రాష్ట్రము అనేది దేశానికి సంబంధించిన మాట. హిందీని జాతీయ భాష అంటాం, నేషనల్ లాంగ్వేజ్ హిందీ. హిందీని జాతీయ భాష అని చెప్పడానికి హిందీ భాషలోనే చెప్పాలనుకోండి, ये राष्ट्रभाषा है बोलते हैं, हिंदी हमारी राष्ट्रभाषा है. माने ये है राष्ट्र का माने देश, कंट्री, कंट्री है. దేశమంతటికి ప్రథమ పౌరుడు, ప్రభుత్వానికే అధినేత, అన్ని శాఖలకు అధినేత, సైన్యంలో 3 రంగాలకు 3 విభాగాలకు అధినేత. ఒక ఆయన ఉంటాడు దేశంలో ప్రభుత్వం అంతటి మీద అధినేత. ఎవరైనా అంటే రాష్ట్రపతి. నాకు చిన్నప్పటి నుంచి ఒక అనుమానం, ఈయనను దేశపతి అని ఎందుకు అనరు అని. దేశానికి అధినాయకుడైతే దేశపతి అనాలి కదా. దేశపతి అనకుండా రాష్ట్రపతి అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికా, ఒరిస్సా రాష్ట్రానికా, వెస్ట్ బెంగాల్కా, ఒక రాష్ట్రానికే పతి, మొత్తం దేశానికా? తెలుగు భాషలోకి వచ్చేసరికి 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలంతా కలిసింది దేశం. 29 రాష్ట్రాలు కలిసింది భారతదేశం. కానీ హిందీ భాషలోకి వచ్చేసరికి ఈ 29 స్టేట్స్ కలిసిందే రాష్ట్రం అంటారు. ఏ రాష్ట్ర భాష హై, రాష్ట్రపతి హై. గనక రాష్ట్రీయ అంటే మన దేశమునకు చెందిన అని అర్థం. అందుకే హెడ్గేవార్ గారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే ఒక సాంస్కృతిక సంస్థను స్థాపించారు. ఆర్ఎస్ఎస్ అంటాం. ఆర్ఎస్ఎస్ అంటే అర్థం ఏంటంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. రాష్ట్రీయ అంటే దేశీయ అని. మన దేశమునకు చెందిన స్వయం సేవకుల సంఘము. గనక రాష్ట్రీయ అంటే భారతదేశమునకు సంబంధించిన క్రైస్తవ పరిషత్. అక్కడే పెద్ద విప్లవాత్మకమైన భావం ఉంది. ఈ పరిషత్తు ఎవరి పరిషత్తు? క్రైస్తవుల పరిషత్తు. ఏమండి, ఈ పరిషత్ ఎవరిది? హిందువులతో, ముస్లిములతో, బౌద్ధులతో కాదు. ఇది ఎవరి పరిషత్తు? క్రైస్తవుల పరిషత్తు. క్రైస్తవుల పరిషత్ అన్నప్పుడు మళ్ళీ విదేశాలకు చెందినది కాదు, భారతదేశానికి సంబంధించిన క్రైస్తవుల పరిషత్. ఒక విప్లవాత్మకమైనటువంటి భావన అది. ఎందుకు అంటే మన దేశంలో ఒక దుష్ప్రచారం, అసత్య ప్రచారం సాగుతుంది. క్రైస్తవం అనేది విదేశీ మతము, క్రైస్తవం అనేది అమెరికా మతము, బ్రిటిషర్స్ మతం అని. ఈ యేసు మతంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ దేశభక్తులు కాదని, వీళ్ళకి అసలు దేశభక్తి లేదని, యేసు మతంలో ఉన్న వాళ్ళందరూ అమెరికా తొత్తులు, ఆంగ్లేయుల తొత్తులని.
వీళ్లకు మన దేశ సంస్కృతి నాగరికత అంటే ఇష్టమే లేదని, మన దేశం అంటే వీళ్ళకి అభిమానం లేదు. కన్న తల్లిని వదిలేసి ఎవరో పరాయి దాన్ని పట్టుకొని అమ్మ అమ్మని ఆమె కొంగు పట్టుకుని తిరిగినట్లు కన్న తల్లికి ద్రోహం చేస్తున్నటువంటి దేశద్రోహులు వీళ్ళని. క్రైస్తవుల మీద విష ప్రచారం, అసత్య ప్రచారం, విద్వేషపూరిత ప్రచారం జరుగుతూ ఉంది. అలాంటి నేపథ్యంలో మొత్తం భారత జాతి మొత్తాన్ని కూడా కొన్ని దుష్ట శక్తులు బ్రెయిన్ వాష్ చేసి క్రైస్తవుల మీద ద్వేషం నూరిపోస్తున్నటువంటి నేపథ్యంలో నేను సంస్థ స్థాపించాను. క్రైస్తవులమైన మేము కూడా భారతీయులమే. ఇక్కడ పుట్టిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు మీరెంత భారతీయులో మేమంతే భారతీయులం. నీకంటే మేమేం తక్కువ కాదు. ఇఫ్ యు ఆర్ ఎన్ ఇండియన్, వీఆర్ ఆల్సో ఇండియన్స్. మేమేం అమెరికా సొత్తులం కాదు. వీఆర్ ట్రూ ఇండియన్స్. हम देश के प्रेमी हैं, देश भक्त है, देश प्रेमी हैं और ईसाई भी हैं. We are Christians and patriots of India. We love our country, but we are Christians. ఈ రెండు ఒకదానికోటి విరుద్ధం కాదు, స్వయం ఖండన కాదు. హిందూ మతంలో ఉంటేనే దేశభక్తుడని అనేది ఒకటి భ్రమ. హిందూ మతంలో ఉంటే దేశభక్తుడు, హిందూ మతాన్ని వదిలేస్తే దేశభక్తి లేనివాడు అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇంతవరకు ఎస్పైనేజ్ కేసెస్ చాలా జరిగినాయి. ఎస్పైనేజ్ కేసెస్ అంటే గూఢచర్యములో దొరికిపోయిన వ్యక్తుల మీద కేసెస్ అన్నమాట. గూఢచర్యం అంటే ఏంటో తెలుసా? మన దేశపు రక్షణ శాఖ రహస్యాలు శత్రు దేశాలకు అమ్ముతారు వీళ్ళు. వేల కోట్లు, లక్షల కోట్లు పోగేసుకొని. మన దేశపు రక్షణ శాఖలో మనకి ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, ఎక్కడ తయారవుతున్నాయి, మన ఆయుధ సంపద ఎంత, వాటిని ఎక్కడ దాచుకున్నాం, అదంతా గుట్టుమట్లన్నీ శత్రు దేశాలకు దొరికిపోతే మన దేశాన్నే వాళ్ళు కబళించేస్తారు. దాడి చేసి నిమిషంలో మన దేశాన్ని ఓడించి ఆక్రమించుకోగలుగుతారు. అంత ప్రమాదకరమైనటువంటి, అంత ప్రాముఖ్యమైనటువంటి, ముఖ్యమైన, కీలకమైన రహస్యాలను కొంతమంది సేకరించి రష్యాకు, చైనాకు, పాకిస్తాన్కు, వేరే దేశాలకు అమ్ముతారు. ఇది మన దేశ పౌరులయ్యుండి శత్రు దేశాలకు మన రహస్యాలు అమ్ముతున్న గూఢచర్యం కేసులు. వాటిని ఎస్పైనేజ్ కేసెస్ అంటారు. Hello, right. The biggest espionage case ఇండియా చరిత్ర కుమార్ నారాయణ్ ఆయన పేరు. ఇటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. మీరు నెట్లో కూడా సెర్చ్ చేయవచ్చు. The biggest espionage cases of the world, the biggest espionage cases of India అని కొడితే అందులో ఇవన్నీ వివరాలు వస్తాయి. నేను చెప్తున్నాను, మన దేశపు రహస్యాలను శత్రు దేశాలకు అమ్ముకొని దొరికిపోయిన వాళ్ళని ఏం చేశారో కూడా తెలియదు. ఇక
వాళ్ళని తీసుకెళ్ళి ఎవరెవరికి అమ్ముకున్నావు, ఎంతకు అమ్ముకున్నావు, ఏమేమి రహస్యాలు బయటికి పోయినాయని వాళ్ళ దగ్గర కూపీ లాగి సైలెంట్గా కన్నతకు పిస్టల్ పెట్టి పేల్చేస్తారు. గాన్. అది ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో కూడా తెలియనివ్వరు, ఎవరు పట్టించుకోరు కూడా. ఎల్లరా దౌర్భాగ్యుడా, నువ్వు చస్తే ఎవడికి కావాలి, బ్రతికితే ఎవడికి కావాలి. దేశ భద్రతని అమ్మేసుకున్న నికృష్టుడా. వాడు కట్టుకున్న భార్య కూడా నువ్వు చచ్చిపోరా, నువ్వు బతికితే నాకు అవమానం అంటుంది. అంత నికృష్టమైన నేరం అది. ఇలాంటి గూఢచర్యం కేసుల్లో దొరికిపోయిన వాళ్ళు ఒక్క క్రైస్తవుడు కూడా లేడు. వాళ్ళందరూ హిందువులే, అందరూ హిందువులే. ఒక్క ముస్లిం లేడు, నేను చెప్తున్నా. భారతదేశపు రహస్యాలను శత్రు దేశాలకు అమ్మేసిన గూఢచారులలో ఒక్క ముస్లిం లేడు, ఒక్క క్రిస్టియన్ లేడు. వాళ్ళందరూ హిందువులే. ఏ మొహం పెట్టుకొని చెప్తున్నారు? హిందూ మతంలో ఉంటేనే దేశభక్తులు, వేరే మతాల్లోకి వెళ్తే దేశద్రోహులని. దొరికిన దేశద్రోహులందరూ మీ మతంలో ఉన్నోళ్లే. చరిత్ర నాకు తెలుసు, అందుకే నా ముందు కూర్చుంటే విషయం తేలిపోతుంది. ఇది ఎక్కడెక్కడో తిరిగి సబ్జెక్ట్ లేనోడితో మాట్లాడితే కుదరదు. విషయం తేల్చాలంటే నా ముందుకు రావాలి. ఎవడ్రా దేశద్రోహి? క్రైస్తవుడా? మతానికి దేశభక్తికి సంబంధం లేదు. దేశభక్తి కలిగిన హిందువులు ఉన్నారు, దేశభక్తి కలిగిన క్రైస్తవులు ఉన్నారు, దేశభక్తి కలిగిన ముస్లిములు ఉన్నారు. దేశభక్తి కలిగిన ముస్లిములలో అగ్రగణ్యుడు అబ్దుల్ కలాం గారు. భారత అణు పరిశోధన, అణ్వస్త్ర నిర్మాణ కార్యక్రమానికి మూల పురుషుడు అబ్దుల్ కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం. ఏమండి, నేను ఈసీఐలో ఉద్యోగం చేసినప్పుడు ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ, హైదరాబాద్ ఎన్ఎఫ్సి అండ్ ఈసీఐఎల్ ఆ కార్పొరేషన్కు ఆయన చైర్మన్గా ఉండేవాడు. అక్కడ నుండి అప్పట్లో ఇందిరాగాంధీ టైం ఆయన వెళ్ళి, మేడం పొరుగున పాకిస్తాన్ ఉన్నది, పాకిస్తాన్ దొంగచాటుగా అణ్వాయుధాలు సేకరించింది, వాళ్ళు ఎప్పటికైనా మన భారతదేశం మీద ఆ అణుబాంబులు వేస్తే మన దేశాన్ని వాళ్ళు కబళించగలుగుతారు, నాశనం చేయగలుగుతారు. పాకిస్తాన్తో మనకు అణుయుద్ధ ప్రమాదం ఉన్నది, దాన్ని మనం ఎదుర్కోవాలంటే మన దగ్గర కూడా అణు బాంబులు తయారు చేసే సామర్థ్యం ఉండాలి. మీరు నాకు సహాయం చేస్తే నేను తప్పకుండా భారతదేశాన్ని కూడా అణ్వస్త్ర దేశంగా నేను తీర్చిదిద్దుతాను అని మేడం గారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఆయన ప్రారంభించాడు భారతదేశపు అణుబాంబుల తయారీ కొరకైన పరిశోధన. అబ్దుల్ కలాం గారు భారతదేశ అణ్వస్త్ర తయారీ కార్యక్రమానికి మూల పురుషుడు. ప్రక్కన పాకిస్తాన్ ఉన్నదండి, దాన్ని తట్టుకోవాలంటే నా దేశాన్ని కూడా అణుబాంబులు ఉండాలి అని వాదించిన అబ్దుల్ కలాం స్వయాన ముస్లిం. అబ్దుల్ కలాం గారు ముస్లిం అండి. ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్ తొత్తులు గారు. ఇండియాలో పుట్టి ఇండియాను ప్రేమిస్తున్నటువంటి ముస్లింలందరూ ఉన్నారు. భారతదేశంలో పుట్టి భారత గడ్డ మీద పుట్టి ఈ దేశ భక్తులైనటువంటి ముస్లిములు ఉన్నారు. భారతదేశంలో పుట్టి భారతదేశ భక్తులైన క్రైస్తవులు ఉన్నారు. భారతదేశ భక్తులైన హిందువులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు. అలాగే అన్ని మతాలలో కూడా నీతి నియమాలు లేని నికృష్టులు దేశద్రోహులు ఉండొచ్చు. మతానికి దేశభక్తికి సంబంధం లేదన్న సత్యాన్ని ఒప్పుకోవాలని ఈ వేదిక నుండి నేను సంఘ్ పరివార శక్తులకు అల్టిమేటం ఇస్తూ ఉన్నాను.
ఈ అసత్య ప్రచారం మీరు మానుకోండి. హిందువులైతేనే దేశభక్తులు, ఇంకో మతంలో ఉంటే దేశభక్తి లేనోళ్ళనే దుర్మార్గపు అసత్య ప్రచారం మానుకుంటే కాస్త మీకు పరువన్న దక్కుతుంది. దేశ ప్రజలందరూ పిచ్చోళ్ళు కాదు. ఈ సంఘ్ పరివార శక్తుల ప్రచారాన్ని నమ్మి మోసపోవడానికి 130 కోట్ల భారతదేశ ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మరి మన మతంలో ఉండి దొరికిపోయిన గూఢచారుల సంగతి ఏంటని అడగరు? గూఢచర్యం కేసులో ఒక్క క్రైస్తవుడు దొరకలేదేంటని అడగరు? ముస్లింలు కాగానే దేశద్రోహులంటే అబ్దుల్ కలాం గారు దేశద్రోహి అనగలవా నువ్వు అని అడగరు? కొంతమందిని కొంతవరకు మోసం చేయొచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేము. యూ కెన్ డిసీవ్ సమ్ పీపుల్ ఫర్ సమ్ టైమ్ అండ్ యూ కెన్ డిసీవ్ ఆల్ ద పీపుల్ ఫర్ సమ్ టైమ్, బట్ యూ కెనాట్ డిసీవ్ ఆల్ ద పీపుల్ ఫర్ ఆల్ ద టైమ్. ఎప్పటికైనా సత్యం వెలుగులోకి వస్తుంది. కనుక భారతదేశంలో ఒక అసత్య ప్రచారం పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా కొంతమంది నికృష్టులు, బద్మాషులు చేస్తున్నారు. ఏంటో అసత్య ప్రచారం అంటే, క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ అయితే వాళ్ళకి దేశభక్తి లేదట. ఏమండి, ఈనాడు క్రైస్తవులకు ముస్లింలకు దేశభక్తి లేదని ప్రచారం చేసే దుర్మార్గపు ఈ సంస్థ, వీళ్ళే, ఈ దుర్మార్గులే బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టాలని క్విట్ ఇండియా పిలుపు మహాత్మా గాంధీ ఇస్తే దాన్ని వీళ్ళు సమర్థించలేదు. బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టేది మనకు అవసరం లేదు, మన మతం మనం కాపాడుకుందాం అన్నారు నికృష్టులు. వాళ్ళంట దేశభక్తులు. బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసి ప్రజాకంటకులైన అధికారులను కాల్చి చంపినందుకు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు దొరికిన తర్వాత వాళ్ళు రాజద్రోహులు, వాళ్ళను ఉరిదీయండి, వాళ్ళను చంపేసేయండి అని చెప్పి డిమాండ్ చేసింది ఈ నికృష్టులే. వాళ్ళే వాళ్ళ దేశాన్ని పరిపాలిస్తున్నారు, మేమే దేశభక్తులం అని. భగత్ సింగ్ను ఉరిదీయమని డిమాండ్ చేసిన వాళ్ళు దేశభక్తులండి? భగత్ సింగ్ దేశభక్తుడా? ఉరిదీయమని చెప్పినవాడు దేశభక్తుడా? అద్దంకి రంజిత్ తోఫీర్ బతుకున్నాడు. నీ పిచ్చి ప్రేలాపనలు అందరూ నమ్మరు. నీ వ్యర్థ ప్రేలాపనలు అందరూ నమ్మేసి ఎల్లకాలం మోసపోతారు అనుకోకు. కొంతమంది నీచమైన నికృష్టమైన శక్తులు రాజకీయాధికారం చేపట్టాలని బరి తెగించి అసత్య ప్రేలాపనలు చేస్తున్నారు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇది దేశ సమగ్రతకు, దేశంలో అంతర్గత శాంతికి ప్రమాదకరంగా పరిణమించింది. మతానికి దేశభక్తికి సంబంధం లేదు. దేశభక్తి అనేది వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం. సరైన వ్యక్తిత్వం ఉన్న ఎవడైనా సరే కన్న తల్లిని ప్రేమిస్తాడు. కన్న తల్లిని ప్రేమించని వాడెవడు సరైన మనిషే కాదు. కన్న తల్లిని ప్రేమించాలి, నాకు జన్మనిచ్చిన తల్లిని ప్రేమించాలి. ప్రతివాడు కూడా తనకు జన్మనిచ్చిన తల్లిని ప్రేమించాలి. తల్లిని ప్రేమించేవాడు ఆ అమ్మకే జన్మనిచ్చిన దేశాన్ని కూడా ప్రేమించాలి. ఇది సరైన వ్యక్తిత్వం. భారతదేశమే లేకపోతే మా అమ్మ ఎక్కడి నుంచి ఉంటుంది? మా అమ్మ లేకపోతే నేను ఎక్కడి నుంచి ఉంటాను? నేను ఉన్నానంటే మా అమ్మ కారణం. మా అమ్మ ఉన్నదంటే భారతదేశం కారణం. మా అమ్మను కన్నా అమ్మ భారతదేశం అని దేశాన్ని ప్రేమిస్తాడు ఎవడైనా. సరైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు తప్పక దేశభక్తి కలిగి ఉంటాడు.
మోక్ష సాధన కొరకు అతడు అల్లాను నమ్మొచ్చు, యేసును నమ్మొచ్చు. మోక్షం గీక్షం ఏమీ లేదు అని బౌద్ధ మతంలో ఉండొచ్చు. దానికి దేశభక్తికి సంబంధం లేదు. ఏ మతంలోనైనా ఉండొచ్చు, నువ్వు దేశభక్తుడు అయి ఉండొచ్చు. బుద్ధి లేని పందివైతే నువ్వు ఏ మతంలోనైనా ఉండొచ్చు, దేశద్రోహివి కావచ్చు. అందుచేత ఒక విప్లవాత్మకమైనటువంటి భావాన్ని, సందేశాన్ని సమాజంలోకి తీసుకెళ్ళడానికి నేను ప్రతిపాదించిన పేరు భారతీయ క్రైస్తవ పరిషత్. భారతీయ క్రైస్తవ పరిషత్. అయితే కొంతమంది దుష్ట శక్తులు, కొంతమంది ఆల్రెడీ యంత్రాంగంలో జొరబడి ఈ భారతీయ అనే పేరుతో ఏ ఎన్జిఓను రిజిస్టర్ కానివ్వద్దని జీవో ఇష్యూ చేయించారు. భారతీయ అనే పేరుతో రావద్దట. మరి అదేం దేశభక్తో నాకు అర్థం కాదు. మేము భారతీయులము, భారతీయ స్పోర్ట్స్ ఫెడరేషన్ అని, భారతీయ కళా సంస్థ అని, భారతీయ నాట్య మండలి అని, భారతీయ లలిత కళాతోరణం అని ఏదో ఒకటి పెట్టుకుంటా. భారతీయ అనే వర్డే పెట్టొద్దట పేరు ఎన్జిఓకి. అదొక జీవో. భారతీయ క్రైస్తవ పరిషత్. భారతీయులమైతే యేసుని నమ్మకూడదని రూల్ లేదు. యేసుని నమ్మినంత మాత్రాన భారతదేశ భక్తులం కాదనే నియమం ఏమీ లేదు. కనుక భారతీయ క్రైస్తవ పరిషత్, ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ అని పేరు పెడదామని వెళ్తే రిజిస్ట్రార్ గారు చెప్పారు, పాస్టర్ గారు మీరు నాకు బాగా తెలుసు, మీ సేవా కార్యక్రమాలన్నీ నేను చూస్తూనే ఉన్నాను, కానీ రూల్ ఒప్పుకోదండి, దిస్ నేమ్ వీ కెనాట్ యాక్సెప్ట్, వీ హ్యావ్ ఎ జీవో అని చెప్పాడు. అదేం జీవో రిజిస్ట్రార్ గారు అంటే నేనేం చేయగలనండి? ఐఎమ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్. ఐఎమ్ నాట్ ద గవర్నమెంట్, ఐఎమ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్.